తెలుపుతున్నాం. ఒకటి సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిగ్గింగ్ చేశారు, అదేవిధంగా లోపల ఎవరిని రానివ్వలేదు, వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులు అంటే పోలీసులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను నిరుపయోగం చేశారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి గోరంట్ల మాధవ్ గారు కావచ్చు, రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు విజువల్స్ కూడా మేము చూడడం జరిగింది. ఈరోజు మీడియా ముఖంగా ఒకటే ఈరోజు చెప్తున్నాము, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2023 అంటే చివరి వరకు ఎన్నికల వరకు 2024 ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది కేవలం పులివెందుల రాజ్యాంగం, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమే అక్రమ అరాచక పరిపాలన అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. కాబట్టే ఎన్డీఏ ప్రభుత్వానికి దాదాపు 164 సీట్లతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు దేవుడి స్క్రిప్ట్ అని పేర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు వైనాట్ 175 టార్గెట్ మేము తీసుకొని 164 సీట్లతో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అప్పటి బీజేపీ పూర్వ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో గట్టిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు చూసుకున్నట్లయితే ఇప్పుడు పులివెందుల్లో బీటెక్ రవి గారి సతీమణి అయినటువంటి మారెడ్డి లతారెడ్డి గారు గెలుపు విజయంలో కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్టలో ఉన్నటువంటి ముద్దు కృష్ణారెడ్డి గారి గెలుపు చూస్తే విజయము వార్ వన్ సైడ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా పులివెందుల్లో ప్రజాస్వామ్యము ఈరోజు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగాయంటే ఈరోజు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మనం చూస్తే 2021 ఎన్నికల్లో ఎక్కడ చూసినా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏకగ్రీవం పేరుతో నామినేషన్లు వేసిన వాళ్ళని బలవంతంగా అరాచకంగా అరెస్టు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు అరాచకాలు చేసినప్పుడు ఇవన్నీ కనపడలేదని మీడియా ముఖంగా తెలుపుతున్నాను. ఒకటి, రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయం, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తరపున కావచ్చు, అదేవిధంగా టీడీపీ తరపున కావచ్చు, జనసేన తరపున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ భారీ విజయంతో గెలుస్తారనే ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం రాజశేఖర్ సార్, ఈరోజు కడప పులివెందులకు సంబంధించి ఒంటిమిట్ట కావచ్చు, పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరపున చాలామంది కూటమి అభ్యర్థులు కూడా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ తరపున ఎమ్మెల్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, అక్కడ బీటెక్ రవి గారు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సవితమ్మ గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మా నంద్యాల జిల్లా ఎంపీ కూటమి ఎంపీ బైరెడ్డి శబరి అక్క గారు అక్కడ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి ప్రచారంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి వాస్తవ రూపాలను ప్రజలకు తెలియజేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ కూడా ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తుంది, ఇది గుడ్ గవర్నెన్స్ మంచి ప్రభుత్వముగా పనిచేస్తుంది, హామీలు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి ప్రతిపక్ష ప్రభుత్వం ఉన్నటువంటి తప్పిదాలను మరోసారి ప్రజలకు తెలియజేసి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ విధంగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఒంటిమిట్టలో కూడా చూసుకుంటే మా నంద్యాల బీజేపీ ఇన్ఛార్జి పోతుకుంట రమేష్ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా నంద్యాల జిల్లా మంత్రివర్యులు ఎన్డి ఫరూక్ గారు కావచ్చు, ఇతరత్ర బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూటమి యొక్క అభ్యర్థి యొక్క గెలుపుల కోసం కృషి చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కావచ్చు, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిదే విజయం అని చెప్పేసి మరొకసారి నిరూపించారు సార్. రైట్, ఒకసారి మనం వైసీపీ దగ్గరికి వెళ్దాం. అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు నమస్తే అండి. 40 ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చిందని చెప్తుంది టీడీపీ. సో బాలకృష్ణ లాంటి వారు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం స్వాతంత్ర దినోత్సవం కంటే ఒకరోజు ముందే వచ్చింది కడప ప్రజలకి, పులివెందులకి, ఒంటిమిట్టకని చెప్తున్నారు. సో ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల తీరును మీరు విమర్శిస్తున్నా అక్కడ విజయోత్సవ సంబరాలు చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం, టీడీపీ ముఖ్యంగా. సో ఏం చెప్తారు? మనకు ఇక్కడ పులివెందుల, ఒంటిమిట్ట కాదండి, ఇక్కడ మిగతా కూడా జరిగింది. కానీ కేవలం కడప జిల్లాకు సంబంధించినటువంటి పులివెందుల ఎన్నికల్ని ఆంధ్ర రాష్ట్రం అంతా కానీ లేకపోతే మీడియా కూడా దానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మనం చూసాం
ఒక పులివెందుల జడ్పీటీసీ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల్లోని పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక అనేది ఇక్కడ 10,000 ఓట్లుంటే 15 పోలింగ్ స్టేషన్లు ఉంటే మొత్తాన్ని కూడా ఎంబిలింగ్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. అలాగే ఈ ఎన్నికలకు ముందే ప్రచారం వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను